దబరా వేడెక్కాకండి. ఇప్పుడు మసాలాలు వేసుకున్నాం కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. బాగా అటు ఇటు మసాలా వేగే వరకు తిప్పుతామండి. మసాలా బాగా వేగుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా ఆయిల్ వేసుకుందామండి. ముందు నెయ్యి వేసాం కదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ముందుగా రెడీగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకొని తిప్పుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అలాగే మీల్ మేకర్స్ కూడా వేసాను. మీల్ మేకర్స్ కూడా వేసేసానండి. కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం వేసానండి. ఇప్పుడు బాగా అటు ఇటు బాగా మెదుపుకోవాలి. అల్లం అంతా ఈ ముక్కలు కూడా పట్టడానికి, వెజిటేబుల్స్కి పట్టడానికి మసాలా అల్లం అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మసాలా కూడా వేసుకుందాం. బిర్యానీ మసాలా, పొడి మసాలా ఊరింది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. కొంచెం వేసానండి, చాలదని. మళ్ళీ తిప్పుకుందామండి, మెదుపుకుందాం. బిర్యానీ దబరాకి అంటకుండా తిప్పుతూ ఉందాం. వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ముందుగా కొలిచి పెట్టుకుందాం. నీళ్ళు పోసుకుందాం. 10 కేజీల రైస్లోకి పోసుకున్నానండి ఎసరు. చూడండి ఎసరు ఎలా ఉందో. కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు. చూడండి ఎసరు రెడీ అయిపోయింది, మరుగుతుందండి, బాగా తెరులుతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యం అండి అవి. కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒకసారి వేయలేక. కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు తిప్పి మూత పెట్టుకుందాం. అడుగంటకుండా కొంచెం రైస్ని అటు ఇటు మెదుపుకుందాం.
చూడండి ఎలా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి పలావ్. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి పైన. నేను ఇంట్లో రెడీ చేసుకున్న పెట్టుకున్న నెయ్యి కాబట్టి కొంచెం ఇంకా వేస్తున్నానండి. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా వస్తుంది. అన్నీ మరీ లిమిట్ దాటేసి కాదు, సరిపడినంత.